ప్రెసెంట్ నందమూరి ఫ్యామిలీ వివాదం అండ్ ట్వీట్ పై టు బాలకృష్ణ స్పందించారు. మనం ప్రెసెంట్ చూస్తున్నాము. మొన్నటి వరకు అంటే సినీ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇవాళ మనం చూస్తే నందమూరి వర్సెస్ నందమూరి వర్షన్ చూస్తున్నాం. ఇటు నందమూరి బాలకృష్ణ వర్సెస్ ఎన్టీఆర్ వర్షన్ చూస్తున్నాం. మనము త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ భారీ సభను ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఫోన్స్ కోసం ఇటు ఫ్యాన్స్ కోసం భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ ను కలుసుకునేందుకు సభ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ సభకు అనుమతులు తీసుకుంటున్నారు ఎన్టీఆర్. ఇదే సమయంలో పోలీసుకు సంబంధిత అధికారుల అనుమతి కోరారు ఎన్టీఆర్. కానీ శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముందుగానే ఇటు ఎన్టీఆర్ కు సూచించారు పోలీసులు. సభకు సమయం పట్టే అవకాశం ఉందని ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. తన కోసం ఎవరూ కూడా ర్యాలీలు అండ్ పాదయాత్రలు చేయవద్దు అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే కొన్ని రోజులుగా ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య కూడా ఒక వివాదం సాగుతోంది. ఈ వివాదం వల్లే ఇటు ఈ సభ ఏదైతే ఉందో అది డిలే అవుతుందా అనే డౌట్స్ కూడా ప్రెసెంట్ ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతికి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ అప్పట్లో చెప్పిన విషయం అందరూ చూసాం. సడన్ గా అక్కడికి నడుచుకొని రావటం, ఈ ఏదైతే ఫ్లెక్సీస్ ఉన్నాయో ఆ ఫ్లెక్సీస్ అన్ని కూడా తీసేయాలి అంటూ బాలకృష్ణ ఆర్డర్ చేయటం, అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ విజయంపై ఇటు ఎన్టీఆర్ స్పందించకపోవడం, ఇవన్నీ కూడా అటు జరుగుతూనే ఉన్నాయి. అసలు నందమూరి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తున్నాం అసలు నందమూరి ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం అనుకోవాలి? ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అనుకోవాలి? సత్తాజ్ ఈ రోజు అయితే అభిమానులకైతే జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రత్యేక విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం తన అఫీషియల్ పిఆర్ టీం నుంచి అయితే ఒక లెటర్ అయితే మనకు విడుదల చేయడం జరిగింది. అయితే ఎందుకంటే తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అయితే తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా నేను వారిని కలుసుకోవడానికి నిర్ణయించుకున్నాను. అయితే ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సంబంధిత అధికారులతో కూడా సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని నిర్వహిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పేసి కూడా మీడియా ద్వారా. ఎందుకంటే ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి అభిమానులు ఓదార్పుగా ఉండాలని కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. అయితే అభిమానులు తనను కలుసుకోవడానికి ఎందుకంటే పాదయాత్ర వంటివి ఎప్పుడు చేయరాదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అంత దూరం నుంచి, విలేజ్ నుంచి, టౌన్స్ నుంచి ఇంత దూరం హైదరాబాద్కి వచ్చి నన్ను కలవడానికి చాలా ఇబ్బందులుగా ఉంటుంది కాబట్టి నేనే నీకు కబురు పెడతాను ఖచ్చితంగా. ఎందుకంటే అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా నాకు అత్యంత ప్రధానం అని చెప్పేసి కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలియజేయడం జరిగింది. అయితే త్వరలో ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అలాగే రాజకీయాల్లో కూడా నందమూరి కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక నందమూరి కుటుంబం నుంచి అయితే బాలకృష్ణ హీరోగా మంచి సక్సెస్ అందుకోక తర్వాత తరంలో ఎన్టీఆర్, కళ్యాణరామ్ వంటి వారు కూడా హీరోలు కొనసాగుతూ మంచి పేరు ప్రఖ్యాతలను అయితే సొంతం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఒక వెలుగుతున్నారు. ఇటీవల కాలంలో త్రిపురాలు రిలీజ్ అయింది, దేవర రిలీజ్ అయింది, అంటే పాన్ ఇండియన్ స్టార్ గా కూడా వెలుగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక నందమూరి వారసులు అయినటువంటి ఎన్టీఆర్, కళ్యాణరామ్ ఇద్దరిని కూడా నందమూరి కుటుంబం పూర్తిగా దూరం పెట్టిన విషయం అయితే మనకు తెలిసిందే. ఎందుకంటే గత కొంతకాలంగా బాలకృష్ణ ఇద్దరితో కనీసం మాట కూడా మాట్లాడలేదని చెప్పి కూడా స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు మూడోసారి గెలిచిన తర్వాత కూడా ఈ ఇద్దరు అబ్బాయిలు సోషల్ మీడియా వేదికగా తన బాబాయికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే ఇటీవల పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. కానీ బాలకృష్ణ ఎలాంటి ఈ ట్వీట్స్ అయితే సోషల్ మీడియా ద్వారా రిప్లై ఇవ్వలేదు, కనీసం ఎక్కడ కూడా వ్యక్తపరచలేదు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక ఎన్టీఆర్ వర్ధంతి జయంతి సందర్భంగా కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు తీసేయమంటూ బాలకృష్ణ ఆర్డర్లు వేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఘాట్ వద్ద మన వర్ధంతి సందర్భంగా కూడా ఫ్లెక్సీలు తీసేయమంటూ కూడా మనకు విజువల్ క్లిప్ లో కూడా ఆడియో రూపంలో కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే ఇలా ప్రతి విషయంలోనూ బాలకృష్ణ ఎన్టీఆర్ ని దూరం పెడుతూ రావడంతో అసలు వీరిద్దరి మధ్య గొడవ కారణం ఏంటనే సందేహం ప్రతి ఒక్కరిలో, ఫ్యాన్స్ లో కూడా కలిగింది. ఎందుకంటే అయితే ఇలా బాలకృష్ణ ఎన్టీఆర్ ను దూరం పెట్టడానికి తెలియలేదని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా ఏం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ ఈ విషయంలో దూరం పెట్టడం జరిగిందా, లేదంటే ఎన్టీఆర్ ఏంటి గతంలో అవార్డు వచ్చిన సందర్భంలో కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ గెట్ టుగెదర్ అవార్డు తర్వాత కూడా ఎందుకంటే రీసెంట్ గా 3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఫామ్ హౌస్ లో ఒక పార్టీ అంటే గెట్ టుగెదర్ ఇండస్ట్రీ సందర్భంగా జరిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఎందుకంటే అక్కడ ఎలాంటి పార్టీ జరిగినప్పటికీ వీళ్ళ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ మరియు అందరినీ పిలిచినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణరామ్, నందమూరి అంటే వీళ్ళకి సంబంధించి ఎవరు వెళ్ళకపోవడం కూడా కారణం అని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నిండు సభలో తన మేనత్త నారా భువనేశ్వరిని, వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని వంటి వారు ఎంతో అవమానకరంగా మాట్లాడారు. కానీ
వంశీ నాని ఇద్దరు కూడా ఎన్టీఆర్ తో ప్రాణ స్నేహితులు అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ ఏదో రకంగా స్పందించాలి తప్ప గట్టిగా మాట్లాడలేదని చెప్పేసి అటు నందమూరి అభిమానుల్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది ఎన్బీకే ఫ్యాన్స్ లో. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో మొత్తానికి త్వరలో ఇటు జూనియర్ ఎన్టీఆర్ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఫ్యాన్స్ కోసం ఈ సభ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అయితే పోలీస్ పర్మిషన్స్ ఆలస్యం అవుతూ ఉండడం కారణంగా ఇటు ఫ్యాన్స్ ఎవరూ కూడా ఎటువంటి ర్యాలీలు పాదయాత్రలు నిర్వహించవద్దంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అటు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఫ్యాన్స్ ని అభిమానులు ఓర్పుగా ఉండాలి అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతికి ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయాలంటూ అప్పట్లో బాలకృష్ణ మాట్లాడిన కమెంట్స్ హల్చల్ చేశాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ విజయం అండ్ పద్మభూషణ్ అవార్డు పై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పినా కూడా బాలకృష్ణ ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ ట్వీట్ కు అసలు స్పందించనే లేదు బాలకృష్ణ. అయితే ప్రెసెంట్ నందమూరి ఫ్యామిలీలో అసలు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది వివాదాస్పదంగా మారింది. సో త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ సభ అయితే ఉండబోతోంది. ఈ సభ ఎప్పుడు ఉండబోతోంది, పోలీస్ పర్మిషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఈ సభ వాయిదా పడడానికి కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సింది. అయితే ముందుగానే ఇటు జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు. ఎవరు కూడా పాదయాత్ర చేయవద్దని విజ్ఞప్తి చేశారు ఆయన. త్వరలోనే ఎన్టీఆర్ సభ కూడా ఉండబోతోంది. విజయంపై ఆయన ట్వీట్ చేశారు. పద్మభూషణ్ అవార్డు పై కూడా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఎప్పుడు కూడా ఇటు బాలకృష్ణ రియాక్ట్ అవ్వలేదు. అసలు నందమూరి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ లో వివాదంగా మారింది. జనరలీ మనం ఇద్దరు వేరు హీరోస్ మధ్య వివాదాలు చూస్తూ ఉంటాం. అయితే ఒకటే ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు హీరోస్ బాబాయ్ మరియు అబ్బాయి మధ్యలో వివాదం చూస్తున్నాము. దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతోంది అనేది తెలియాల్సింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలను అలాగే రాజకీయాల్లో కూడా ఇటు నందమూరి కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పుకోవాలి. అయినా ఇటువంటి పేరున్న కుటుంబంలో ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనేది ఇటు ఫ్యాన్స్ మెయిన్ గా వాళ్ళకి వస్తున్న డౌట్ అనే చెప్పుకోవాలి. ఇక నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ హీరోగా మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత త్వరలోనే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు హీరోలుగా కొనసాగుతూ వచ్చారు. ఇటు నందమూరి ఫ్యామిలీ హీరోస్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బాలకృష్ణ, ఆ తర్వాత ఎన్టీఆర్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇందుకు డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి అనేది డౌట్ఫుల్ గా మారింది. ఇక నందమూరి వారసులైనటువంటి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరిని కూడా నందమూరి కుటుంబం పూర్తిగా దూరం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. మనం చాలా సందర్భాల్లో చూసాం కూడా. గత కొంతకాలంగా బాలకృష్ణ ఇద్దరితో కూడా కనీసం మాట కూడా మాట్లాడని వైరం మనం చూసాం. అయితే ఎమ్మెల్యేగా బాలకృష్ణ మూడోసారి గెలిచిన తర్వాత ఈ ఇద్దరు అబ్బాయిలు కూడా సోషల్ మీడియా వేదికగా తమ బాబాయ్కి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే పద్మభూషణ్ కి సంబంధించి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కానీ బాలకృష్ణ మాత్రం అటు ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. కనీసం ఒక థ్యాంక్స్ చెప్పాలని కూడా ఆయన ఆలోచించలేదు. అయితే ట్విట్టర్ వేదికగానే ఈ వార్స్ అనేవి నడుస్తున్నాయి. అసలు నందమూరి ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అనేది ప్రెసెంట్ ఫ్యాన్స్ లో పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిందనే చెప్పుకోవాలి. ఇక ఎన్టీఆర్ వర్ధంతి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాటిని తీసేయాలంటూ బాలకృష్ణ ఘాటుగా ఆర్డర్స్ ఇచ్చిన సందర్భం కూడా మనం అప్పట్లో చూసాము. ఇలా ప్రతి విషయంలో కూడా బాలకృష్ణ ఎన్టీఆర్ అన్నను ఎందుకు దూరం పెడుతున్నారు అనేది ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ ఫ్యాన్స్ లో వినిపిస్తున్న పెద్ద క్వశ్చన్ అనే చెప్పాలి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, ఇందాక మనం అనుకున్నట్టు ఇటు అసలు బాలకృష్ణకి అండ్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి వీళ్ళ మధ్యలో అసలు ఏం జరుగుతోంది, ఎటువంటి ట్వీట్స్ పెట్టినా కూడా ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని అనుకోవాలి మనం. ఫ్లెక్సీస్ కూడా అప్పట్లో చాలా హడావిడిగా థీమ్ చేసిన వైఖరి అప్పట్లో చూసాం. వీటన్నిటిని కూడా ఎలా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే వీరిద్దరి మధ్య అయితే సఖ్యత లేదని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ ఎన్బీకే ఫ్యాన్స్ వీళ్ళకి ఎన్బీకే కూడా అంటే ఈ సభ ఒకటి నిర్వహించడానికి అయితే తను నిర్వహించుకున్నప్పటికీ ఎందుకంటే పర్మిషన్ రాలేదు, కానీ ఆ పర్మిషన్ వచ్చే వరకు వేచి చూడాలని కూడా చెప్పాడు. ఎందుకంటే అభిమానులు తన కోసం పాదయాత్ర కూడా మీరు చేయొద్దు, ఖచ్చితంగా ఇక్కడ రావద్దు, నేనే ఖచ్చితంగా పిలిపిస్తానని కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ రోజు పాస్ చేయగలిగాడు. ఎందుకంటే కొన్ని రోజులుగా ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య అయితే వివాదం అయితే నడుస్తుందని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ వర్ధంతి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అయితే అక్కడ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసినప్పటికీ ఈ మార్నింగ్ వెళ్ళినప్పుడు 4 o'clock 5 o'clock ఆ టైంలో వీళ్ళు పుష్పగుచ్చాలు అక్కడ అందించే అక్కడ ఘాట్ దగ్గర పెట్టినప్పటికీ ఆ తర్వాత బాలకృష్ణ వెళ్ళినప్పటికీ అక్కడ ఫ్లెక్సీలు ఉండడం ఖచ్చితంగా తన అనుచరులకు, ఎందుకంటే తన అసిస్టెంట్స్ కి ఫ్లెక్సీలు మొత్తం తీసేయమని కూడా ఒక ఆర్డర్ అయితే జారీ చేయడం జరిగింది. అంటే పద్మభూషణ్ అవార్డు పై కూడా జూనియర్ ఎన్టీఆర్ మరి కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశారు. బాబాయ్కి విషయం చెప్పినా కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత కూడా తన ఎటువంటి వ్యక్తి వేయలేదు. రీసెంట్ గా ఈ అవార్డు వచ్చింది,
నెక్స్ట్ ఒక మ్యూజికల్ ఈవెంట్ కూడా నిర్వహించడం జరుగుతుంది 15వ తారీఖు ఆంధ్రాలో తమన్ గారి ద్వారా. నందమూరి తమన్ కూడా తనే సంబోధించడం జరిగింది. అయితే ఆ దానికి ఇండస్ట్రీలో అందరినీ, ఎందుకంటే డైరెక్టర్స్ కావచ్చు, ఇంకా మిగతా ఆర్టిస్టులు కావచ్చు, మెయిన్ పీపుల్ కావచ్చు, అందరినీ ప్రొడ్యూసర్స్ పరంగా కూడా అందరూ అయితే అటెండ్ అయ్యారు. ఆ ఫంక్షన్ అయితే నందమూరి గారి బాలకృష్ణ గారి ఫామ్ హౌస్, భువనేశ్వర్ గారి ఫామ్ హౌస్ లో జరిగిందని చెప్పారు. ఆ జరిగినప్పటికీ ఇతన్ని ఎవరిని పిలవలేదని చెప్పేసి ఎక్కడ ఇతని పేరు కూడా ప్రస్తావించకుండా, ఎందుకంటే ఎక్కడ ఇతను అంటే ఇతని ఫోటో కానీ ఏం కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ స్పందించకుండా జరుగుతుంది. దీనికైతే ఫ్యాన్స్ అయితే చాలా నిరాశ చెందుతూ ఏదో ఒకటి చేయాలన్నా అని చెప్పేసి కూడా తనకైతే ట్వీట్స్ రూపంలో తెలియపరుస్తూ, ఫేస్బుక్ లో తెలియపరచడం వల్ల ఖచ్చితంగా ఫ్యాన్స్ నుంచి ఈ ఒక ఇంటిమేషన్ వచ్చిన తర్వాతనే ఈ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ ఎన్టీఆర్ ట్వీట్ కి అయితే ఇప్పటికీ ఎప్పుడు స్పందించలేదు బాలకృష్ణ గారు. బాలకృష్ణ ఏది జరిగినా, బాలకృష్ణకి ఏది హ్యాపీనెస్ జరిగినా ఇటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అయితే స్పందించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ ఈ సమావేశం తర్వాతనే ఎటువంటి క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఒక భారీ సభనైతే పెట్టడానికి సిద్ధపడ్డట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీస్ పర్మిషన్ రాగానే, ఎందుకంటే ఖచ్చితంగా ఒక పెద్ద ఫంక్షన్ చేస్తారు. అంటే ఫ్యామిలీకి, పార్టీకి ఎన్టీఆర్ దూరం పెట్టడంతోనే ఇతర తీవ్ర మనస్తాపం చెందినట్టు కూడా తెలుస్తుంది. అయితే శ్రీపాల్, గతంలో ఇటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ అసలు స్పందించలేదు. అప్పట్లో దానికి సంబంధించి కూడా పెద్ద గొడవలు అయ్యాయని చెప్పాలి. సో దీనికి ఏమైనా లింక్ ఉంది అనుకోవాలా మనం? అంటే ఖచ్చితంగా ఇది, ఎందుకంటే ఎన్టీఆర్ నందమూరి వంశం అంటేనే టీడీపీ అంటేనే నందమూరి వంశం. ప్రజలతో మమేకమై మనం చేసే పనులను బట్టి, మంచి పనులతో ప్రజలు కూడా అందరూ మమేకమై ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాబట్టి ఆ పేరుతోనే ఎన్టీఆర్ ఇతను ఉండడం. నెక్స్ట్ బాలకృష్ణ గారు, ఎందుకంటే వీళ్ళు నిలబెట్టి, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం లో ఉన్నప్పుడు ఏ రోజు వీళ్ళు స్పందించలేదని కూడా తెలిసినప్పటికీ ఖచ్చితంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వాళ్ళని వీళ్ళని అయితే కలుపుకోవడం లేదని కూడా తెలుస్తుంది. అయితే స్కిల్ డెవలప్మెంట్ టైంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు, అలాగే అభిమానులు, సినిమా సెలబ్రిటీలు కూడా స్పందించారు. కానీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా ఎక్కడ స్పందించలేదు. ఎందుకంటే ఇలా ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఐ డోంట్ కేర్ అంటూ కూడా బాలయ్య మీడియా సమావేశంలో కూడా ఎందుకంటే తెలియజేశాడు. ఇలా ప్రతి సందర్భంలో ఎన్టీఆర్ పై ఏ విధమైనటువంటి స్పందన తెలియజేయకపోవడంతో బాలకృష్ణ కూడా తనని పూర్తిగా దూరం పెట్టారని తెలుస్తుంది. అయితే గతంలో ఇటీవల ఒక ఈవెంట్, ప్రైవేట్ ఫంక్షన్, ప్రముఖ ఛానల్ ఈవెంట్, అవార్డ్ ఫంక్షన్ లో నందమూరి వారసుడు ఎవరంటే కూడా మోక్షజ్ఞ అని కూడా తెలియపరచడం కూడా జరిగింది. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎందుకంటే క్లారిటీగా, రికర్చ్గా ఉంటాడని కూడా తెలుసు. ఎందుకంటే ఈ తదుపరి ఎన్టీఆర్ ఎటువంటి ఈ సమావేశం నిర్వహించిన తర్వాత ఎలాంటి ప్రకటన చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఫ్యాన్స్ లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఖచ్చితంగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో మొత్తానికి ఇటు ఎన్టీఆర్ ఫ్యామిలీలో, నందమూరి ఫ్యామిలీలో లుకలుకలు బయటపడుతున్నాయని చెప్పుకోవాలి. నందమూరి బాలకృష్ణ వర్సెస్ ఎన్టీఆర్ అంటూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రచ్చ జరుగుతోంది. అసలు వీళ్ళిద్దరి మధ్య కూడా ఆ బంధం ఎక్కడ తెగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 3-4 సిచ్యువేషన్స్ మనం చూసాము. ఒక చోట ఎన్టీఆర్ బ్యానర్స్ ని ఇమీడియట్ గా తొలగించేసేయాలి అంటూ ఆర్డర్స్ ఇవ్వటం బాలకృష్ణ మనం చూసాము. సో అప్పటి నుండే వీళ్ళిద్దరి మధ్య కూడా ఏవో మిస్అండర్స్టాండింగ్స్ లేకపోతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది జనాలందరికీ కూడా అర్థమవుతూ వస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇటు మొన్న చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయన అరెస్ట్ అయినప్పుడు అక్రమ అరెస్ట్ అంటూ కూడా ఇటు తెలుగు తమ్ముళ్ళు, నందమూరి వారసులందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడారు. కానీ ఎన్టీఆర్ కనీసం మాట్లాడలేదు. సో దీనికి సంబంధించి అప్పట్లో పెద్ద గొడవే జరిగింది. సో దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే ఇటు బాలకృష్ణకి, ఇటు ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కి మధ్యలో అసలు వివాదం ఎక్కడ ముదిరింది, ఇది ఎప్పటి వరకు అండ్ ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది వేచి చూడాలి.